Hello everyone, welcome back to my channel. Today I'm going to share simple and tasty chicken pulao recipe made in a cooker. This is perfect for lunch boxes. ముందుగా ingredients చూద్దామా? Chicken, soaked rice, spices, grind చేసుకున్న tomato, homemade coconut milk, chili, coriander leaves, curry leaves, grind చేసుకున్న onion. ఈ కోకోనట్ మిల్క్ని నేను మా ఇంట్లో ఉన్న యూజ్ చేసే కోకోనట్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అందులో స్పైసెస్, ఆనియన్ ప్యూరీ, చిల్లీ, కొరియాండర్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటాయి, ఆ వాటర్ మొత్తం మనం డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ని కుక్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి డ్రై అయిపోతుంది. అప్పుడు మనం అందులోకి పసుపు, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, తగినంత కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి. దానివల్ల మనకున్న కారం ఉప్పు పీసెస్కి మంచిగా పడుతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ సోక్డ్ రైస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ సోక్డ్ రైస్ని మిక్స్ చేసి 1 టైం మాత్రమే 1 to 2 టైమ్స్ జస్ట్ ఇలా కలిపి పెట్టుకోవాలి. సో దానివల్ల రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అందులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నా. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అంత కారంగా కూడా అనిపించదు, కాబట్టి పిల్లలు చక్కగా తింటారు. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్న తర్వాత 1 విజిల్ మాత్రమే పెట్టి తీస్తే టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పులావ్ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.